రంగురంగుల టీషర్ట్లు వేసుకొని సోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీషర్ట్ చాలా ఫ్యాషన్గా ఉంటాయి, సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? టీషర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీషర్ట్ల వంటి దుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే, అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫామ్లు ధరించి యుద్ధం చేసేవారు. కానీ యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్లకు అమెరికన్లు కూడా టీషర్ట్ల వైపే మొగ్గు చూపారు. దాంతో ఒకసారిగా టీషర్ట్లకు డిమాండ్ పెరిగిపోయాయి. చూడడానికి ఇంగ్లీషు టీ ఆకారంలో ఉంటుంది కనుక వీటికి టీషర్ట్ అనే పేరు వచ్చింది. 1960 నుండి వీటి మీద డిజైన్లు, బొమ్మలు ముద్రించడం, లేదంటే స్లోగన్స్ రాయడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం, కొన్ని ఉద్యమాలప్పుడు అందరూ టీషర్ట్ల మీద నినాదాలు రాసుకొని తిరుగుతుంటారు. అలా అవి ప్రచారానికి కూడా ఉపయోగపడే సాధనాలు అయ్యాయి. నాజీ అమెరికా ప్రధాని క్లింటన్కు టీషర్ట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీషర్ట్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్లో. ఇప్పుడు తెలిసిందా రోజు మనం వేసుకున్న టీషర్ట్ ఎలా వెలుగులోకి వచ్చాయో? మాజీ అమెరికా ప్రధాని క్లింటన్కు నచ్చే టీషర్ట్ మన హైదరాబాద్ నుండి తయారవుతున్నాయంటే మనకెంతో గర్వకారణం. ఎవరైనా క్లింటన్ వేసుకున్న టీషర్ట్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా అని ఎవరైనా అడిగితే మనం టక్కున చెప్పవచ్చు, హైదరాబాద్లో అని.